హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. అదేవిధంగా మీకు నచ్చిన 3 ఫొటోస్తో ఒక మంచి లిరిక్స్తో ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూడండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తుంది. చూశారు కదా డెమో, మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేసి చూడండి అబ్బా. మీరందరూ సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. కైన్ మాస్టర్ అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోలో కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఆ తర్వాత కైన్ మాస్టర్ గురించి కూడా మధ్యలో మాట్లాడుకుందాం. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కిందకు వెళ్ళి విగ్నేటర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం. ఇదే క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి కొద్దిగా. ఫస్ట్కి రండి, లేయరు అండ్ మీడియా. ఇంకా మనం ఇక్కడ 3 ఫొటోస్ పెడదాం. మీకు క్లియర్గా చూపిస్తాను. ఫొటోస్ పెట్టి డిస్టర్బ్ అవ్వకుండా 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్రతి పిక్ని కూడా నార్మల్గా తీసుకొని చూపిస్తాను. 2 పిక్స్ ఒకటి అండ్ 2 ఫోటోలు తీసుకున్న. ఫస్ట్ ఈ ఫోటోని కిందకి వచ్చాను, మ్యాజిక్ రీమూవ్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. క్రాపింగ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నాను, ఆన్ చేశాను. షేప్ అనే ఆప్షన్లో సర్కిల్ తీసుకున్నాను, బ్యాక్ వచ్చాను. ఇది పైకి జరిపి ఫెదర్ లెవెల్ పెంచాను కొంచెం డెప్త్ కోసం. ఓకే, పెంచిన తర్వాత ఇదే ఫోటోని క్లిక్ చేసి పక్కకు పెట్టి కొంచెం పెద్దగా చేసి ఇలా రొటేషన్ ఇచ్చాను, ఈ పక్కకు పెట్టాను. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ -100 చేశాను, బ్యాక్ వచ్చాను. ఇదే క్లిక్ చేశాను, అల్పా ఒపాసిటీ అనే ఆప్షన్లో కొంచెం తగ్గించాను. ఓకే, ఇలా మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేశాను, కిందకు వెళ్ళాను, మ్యాజిక్ రీమూవ్ ఆన్ చేశాను. ఇది కూడా ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. సేమ్ మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసి షేప్లో సర్కిల్ తీసుకొని బ్యాక్ వచ్చి సర్కిల్ పైకని ఫెదర్ ఇంక్రీజ్ చేయండి డెప్త్ కోసం. ఈ ఫోటోని క్లిక్ చేసి ఈ పైకి ఇక్కడికి పెట్టేసేయండి. ఇలా పెట్టేసి కొంచెం ఫోటోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా ఈ ఫోటోని బ్రింగ్ టు ఫ్రంట్ చేద్దాం, కొద్దిగా పైకి వస్తుంది డెప్త్ కోసం. ఇలా పైకి పెట్టండి. పెట్టిన తర్వాత అల్పా ఒపాసిటీలో ఒక 50% అట్లా తగ్గించండి. ఇలా తగ్గించి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ -100 చేయండి. ఫస్ట్కి రండి. ఈ ఫొటోస్ కొంచెం చిన్నగా పెద్దగా చేసుకుందాం ఈ విధంగా. ఓకే, రైట్, కొంచెం కనపడాలి, మరీ డెప్త్ తక్కువ ఉంది. ఓకే, అండ్ ఈ ఫోటోని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయరు మీడియా. మళ్ళీ మీరు ఎవరో ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది సేమ్ పిక్ ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రీమూవ్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చేసి ఇది కొంచెం పైకి అని ఫెదర్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇంక్రీజ్ చేసేయండి. ఇది క్లిక్ చేసి క్రాపింగ్లో కొంచెం ఫెదర్ తగ్గింది. ఓకే, ఇది కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నాను, ఇంకొంచెం చిన్నగా చేస్తాను, లిరిక్స్ పట్టాలి కదా కింద. ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని ఈ 3 ఫొటోస్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను. తర్వాత కట్ చేసుకుంటాను లేండి లిరిక్స్ సైజును బట్టి. ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొంచెం పెంచుతాను. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ డెప్త్ కోసం ఫస్ట్కి వచ్చాను. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియో ఇచ్చాను, అయితే మీకు ఒకటి చెప్పాలి, డౌన్లోడ్కి 3 ఇచ్చాను. మీకు ఏ లిరిక్స్ నచ్చిద్దో నాకు తెలియదు కాబట్టి అందులో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి, లేదనుకుంటే ఇదే పెట్టుకోండి. ఓకే, కిందకు వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఇది చివరికి వచ్చి లిరిక్స్ చివరికి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పూర్తిగా పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచండి. ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్. మీ ఫోన్లో ఉన్న ఎమోజీస్ ఓపెన్ చేసి ఒక 3 ఎమోజీస్ పెట్టండి. నేను పెడుతున్నాను చూడండి. ఇలా 3 ఎమోజీస్ పెట్టండి. ఇలా పెట్టి తీసుకొచ్చి కిందకి పెట్టేసేయండి లిరిక్స్ కిందకి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. తర్వాత ఇచ్చిన పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఓకే.
ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పూర్తిగా పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచండి, డెప్త్ వస్తుంది ఇలా. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. మీరు మీ ఫొటోస్ పెట్టి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సింపుల్గా. అయితే చిన్న విషయం, కైన్ మాస్టర్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా, మన సెకండ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఇచ్చాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో డీటెయిల్డ్గా చెప్పాను. ఆ వీడియోని చూసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్లన్నీ కూడా అందులోనే చెప్తాను కైన్ మాస్టర్ గురించి. లింక్ ఫస్ట్లో ఉంది, చూసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.